హలో అండి. ఇక్కడైతే నేను బ్లౌజ్‌కి కట్ వర్క్ అనేది ఇచ్చేసాననమాట. ఈ కట్ వర్క్ అనేది నేను హైలైట్ చేయాలనుకున్నా. సో, దానికోసం ఇలా బ్యాక్ ఓపెన్ అయితే పెట్టేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ పెట్టుకొని రౌండ్ నెక్ కట్ చేసుకొని, ఆ రౌండ్ నెక్‌కి ఇలా కట్ వర్క్ అనేది పెట్టుకున్నాననమాట. చూడ్డానికి చాలా బావుంటుంది. కుట్టిన తర్వాత ఇంకా హైలైట్ అవుతుందనమాట. అలానే ఫ్రంట్ సైడ్ కూడా నేను నెక్లెస్ మెడ అంటారు కదండీ! సో, ఆ నెక్లెస్ మెడ పెట్టేసి రౌండ్ వస్తుంది కదా! ఆ రౌండ్ అంతా కూడా నేను కట్ వర్క్ షేప్ అయితే ఇచ్చేసాననమాట. సో, ఇది ఇలా ఈజీగా కనిపిస్తుంది కానీ కుట్టడం అయితే చాలా కష్టమండి. కుట్టిన తర్వాత లుక్ అయితే బావుంటుందనమాట. సో, ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా సింపుల్‌గా చాలా చిన్న బుట్ట అయితే పెట్టేసాననమాట. శారీలోంచి కట్టు సంగు దగ్గర వస్తుంది కదా క్లాత్, చిన్న క్లాత్ అయితే తీసేసుకుని ఒక 5 ఇంచెస్‌లో దాన్ని పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసినాయి. చిన్న చిన్న హ్యాంగింగ్స్ పెట్టేసుకున్నాను. సో, నా అవుట్‌లుక్ అయితే ఇలా వచ్చేసిందనమాట. చూడండి చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.